హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజు కన్నా దేవుని యొక్క వాక్యం నుండి మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అనేసి ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది అనమాట. దుప్పి మనం చూసినట్లయితే సాధారణంగా అది నీళ్లు దొరికేంత వరకు కూడా అది పరిగెత్తుతానే ఉంటుందంట. దానికి అడ్డంగా ఏది వచ్చినా కూడా అది పట్టించుకోదంట. ఒకవేళ సింహమే వచ్చినా కానీ, ఒకవేళ పులే వచ్చినా కానీ అది దాని దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే నీళ్ళు కొరకే ఆశతో పరిగెత్తుతానే ఉందంట. పరిగెత్తుతా అది మేడు పల్లాలు చూడదు, లేకపోతే దానికి లోతుగా ఉందే అది చూడదు, లేకపోతే దానికి ముళ్ళు ఉందే అని చూడదు. ఎన్ని ఉన్నా కానీ అది ఏమి పట్టించుకోకుండా ఏం చేస్తుందంటే ఆ నీళ్లు దొరికేంత వరకు కూడా ఆశతో పరిగెత్తుతారంట. అది నీళ్ళు దొరికిన తర్వాత ఆ సంతోషం నీళ్ళు ఫుల్గా ఎక్కడ నీళ్ళు నది దొరుకుతుందా అక్కడికి వెళ్ళి ఫుల్గా నీటిలో మునిగి నీళ్లు దాహం తీర్చుకునేంత వరకు నీటి వరకు ఏం చేస్తుందంటే చాలా పరిగెత్తుట, దాని దాహం తీర్చుకునేంత వరకు అది పరిగెత్తటనే ఉంటుంది అనమాట. ఆ పరిగెత్తడాల్లో ఒకవేళ అలసిపోయేది తెలీదు. ఒకవేళ దాన్ని ఎక్కడ పడుతున్నాము, ఎక్కడ కాలు పెడుతున్నాము, ఒకవేళ గుంట్లో పెడుతున్నామా, ఒకవేళ నీటిలో పెడుతున్నామా, లేకపోతే ఒకవేళ ఇంకెక్కడన్నా బురదలో పెడుతున్నామా, లేకపోతే ముళ్ళలో పెడుతున్నామా, దానికి తెలియదు అనమాట. దాని దృష్టి అంతా ఏముంటుందంటే ఒకే ఒకటి, నీళ్లు దొరికితే చాలు, నా ప్రాణాన్ని నేను కాపాడుకోగలను, నా ప్రాణాన్ని నేను రక్షించుకోగలను అనేసి ఒకే ఒక ఆశతో, ఒకే ఒక దాహంతో ఏం చేస్తుందంటే పరిగెత్తదంట. నీళ్లు దొరికిన అప్పుడు ఆ యొక్క సంతోషం అంతా ఎంతగా ఉండదు అనమాట. అదేవిధంగా మనం దాని కింద ఉండే వచనాల్లో మనం చూసాము, దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నది అనేసి ఆ యొక్క వాక్య భాగంలో చెప్పబడి ఉంటుంది అనమాట. సంగీతకారుడైన దావీదు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నీ కొరకు నా ప్రాణం తృష్ణ కొనుచున్నది. దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దావీదు ఒక గొర్రెల కాపరి అయినా సరే, ఆ యొక్క గొర్రెలు కాచుతున్నా సరే అతను ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క విషయం కొరకు దేవుని దగ్గర మొర్ర పెట్టేవాడంట. దేవుని చూడాలని ఎంతో ఆశతో ఉంటున్నాడు అనమాట. ఒకసారి దేవుని యొక్క వాక్యం చెప్పబడి ఉంటున్నది. దావీదు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడెప్పుడు నేను దేవుడి మందిరానికి వెళ్తానా, దేవుని మందిరంలో ఆయన ప్రసన్నతను చూస్తానా అనేసి దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి కావాల్సిన ఆ యొక్క ప్రసన్నతను చూడటానికి కావాల్సిన ఆ యొక్క దాహం అనేది దావీదులో ఎప్పుడు ఉండనే ఉంటది అనమాట. అదే విధంగా నువ్వు నేను ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి, లేకపోతే దేవుని యొక్క సముఖంలో గడపడానికి మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఆశీర్వాదం మేలను మనం పొందుకోవడానికి ఏం చేయాలంటే, ఒక్కొక్క రోజు మన ప్రాణము దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణం కూడా ఏం చేయాలంటే అంతగా తృష్ణ కొనాలన్నమాట, అంతగా ఆశపడాలన్నమాట, అంతగా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదం మేలను పొందుకోవడానికి అంతగా వేగిరపడాలన్నమాట. మనము ఒక ఆశీర్వాదం మన జీవితంలో రావాలంటే దాని కొరకు మనము ప్రార్థించాలన్నమాట. ప్రార్థించి వదిలేయకూడదు. ప్రార్థించి అది పొందుకునేంత వరకు పట్టుదలగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు చక్కగా మన యొక్క జీవితంలో ఆశీర్వాదాలను, మన యొక్క జీవితంలో మేలును ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడై ఉంటుంది అనమాట. ఈరోజు నువ్వు నేను ఉదయకాల సమయంలో అడుగుదాము, ప్రభువా నీ యొక్క ఆశీర్వాదం నాకు ఇవ్వండి ప్రభువా, నీ ఆశీర్వాదం నేను పొందుకునేందుకు నిన్ను వదలను ప్రభువా అనేసి ఎవరెవరైతే అడుగుతారో ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు ప్రతి ఒక్కరికి తప్పకుండా దేవుడు అనుగ్రహించే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఈ ఉదయకాల సమయంలో మనం అందరూ ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ర ప్రేమల రజ కృపల ఎస్ఐయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. ఎస్ఐయా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నదని చెప్పి వింటున్నారు కదా ప్రభువా. అవునయ్యా స్తోత్రం రాజా. ఈ ఉదయకి ఆలస్యంగా మా జీవితంలో ఏ మేళ్ల కొరకు మేము వేచింటున్నామో, ఏ ఆశీర్వాదాల కొరకు మేము వేచింటున్నామో సమస్తాన్ని మీరు ఎదిగిన దేవుడు ప్రభువా. ఎస్ఐయా దాన్ని పొందుకునేంత వరకు మేము వదలం ప్రభువా. ఆ యొక్క ఆశీర్వాద మేళ్లను మీరు మా జీవితంలో అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటాం దేవా. యూట్యూబ్ చూసిన ప్రతి ఒక్క జీవితాల్లో ప్రతి ఒక్క ఎస్ఐ మీ యొక్క మేలను అనుభవించడానికి పాత్రలుగా మీరు ఎస్ఐ ఒక్కొక్క బిడ్డని మీరు మార్చగలరని నమ్ముచు స్తుతిగా నా మహిమనికే చెల్లిసిన సరే ఏ స్నామం అడుగుని పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.